నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటంపల్లి గ్రామానికి చెందిన శ్రీ పేటపల్లి అశోక్ రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 30 సంవత్సరాలుగా మామిడి తోటల్ని సాగు చేస్తూ అందులో వివిధ రకాలని సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మామిడి సాగులో రైతులకు సలహాలు సూచనల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. మార్కెట్లో వచ్చే ధరల హెచ్చుతగ్గులను కాకుండా స్థిరంగా ఒక ఆదాయాన్ని తీసుకోవాలంటే కనుక రైతు సోదరులు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలన్నది మీ సలహాలు సూచనలు ఒకసారి చెప్పండి. మొట్టమొదటి పొరపాటు రైతుదే. చాలా మెచ్యూర్ అయిన కాయలే తీసుకోకపోతే మార్కెట్లో రద్దీ ఉండదు. కాయలకి అన్నీ ఒకేసారి కోసేసి చెట్లు ఎన్ని రకాల కాయలు ఉన్నాయి ఒకేసారి కట్ చేసి తీసుకొని వల్ల మార్కెట్లో విలువ తగ్గిపోతుంది. మెచ్యూరిటీ అయిన కాయలే క్రమంగా తీసుకొని పోయేదాను మంచి ధర బలికింది, ఒత్తిడి ఉండదు, రేట్ వస్తుంది. రైతు ఎప్పుడైతే ఉధృతంగా తీసుకొస్తారో అప్పుడు దాన్ని ఫ్యాక్టరీ వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. తగ్గించి తీసుకొని క్రమంగా తీసుకొని పోయేదాని వల్ల రేట్లు వస్తాయి, కాయ మెచ్యూరిటీ అవుతుంది, వాళ్ళకి జ్యూస్ బాగా క్వాలిటీ వస్తుంది. దానివల్ల హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకు మంచి అవగాహన సదస్సులు కల్పించి మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఏ మెచ్యూరిటీ కాయ అయితే తీయాలా, ఏవి తీసుకొని పోతే మార్కెట్లో మంచి రేట్ వస్తాయి, ఏ కాయలు అయితే మంచి టేస్ట్ వస్తాయి అని అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ చిత్తూరులో ఇంకా బాగా కల్పించి ప్రజల్ని బాగా చైతన్యపరిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది మామిడికాయకి. రైతులు మార్కెట్కి పోయే ముందు మెచ్యూరిటీ కాయలు తీయాలా, పంటకు ఇన్సూరెన్స్ చేసుకోవాలా, ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహకం ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీస్ కానీ లేదా ఇన్సూరెన్స్ పరంగా రైతులకు సహాయం చేసి ఇట్లా హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ద్వారా ఆదుకుంటే మంచిదని మా అభిప్రాయం. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాలిన కాయలు తీసి అమ్ముకోవటం వల్ల ఖర్చులు మనం తగ్గించుకోవచ్చు. ఎక్కువగా మేజర్గా ఏమంటే చిత్తూరు జిల్లాలో విపరీతమైన ఖర్చులు పెంచేసినారు రైతులు నాణ్యత కోసం. బట్ నాణ్యతను పెంచడానికి యాజమాన్య పద్ధతులు ఉత్తమమైనవి. స్ప్రేయింగ్స్ తగ్గించి ఆర్గానిక్ లాంటివి పండించి కాయ నాణ్యత పెంచితే ఇప్పుడు ఫ్రూట్ కవర్స్ వచ్చినాయి, అవన్నీ కట్టి బాగా ఇది చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బెటర్ దాన్ అగ్రికల్చర్ క్రాప్స్. ఎకరాకు 25 నుంచి 30 వేలు ఖర్చు వస్తుంది తోతాపురి రకానికి. దాదాపుగా అంటే మార్కెట్లో 10 రూపాయలు అమ్మినప్పుడు 50,000 వరకు ఆదాయం వస్తుంది, మంచి ధర పలుకుతుంది. అంతకన్నా తక్కువ 10 రూపాయల కన్నా తక్కువ అమ్మినప్పుడు రైతు నష్టపోతాడు, చాలా ఇబ్బంది పడతాడు. అదే మనకు దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు ఊరగాయకి కానీ లేదా రకరకాలుగా అమ్ముకోవటం వల్ల మనం మార్కెట్ను పోటీకి తప్పించుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. అదే అన్నీ ఒకేసారి కోయటం వల్ల విపరీతమైన ఒత్తిడి వల్ల కూడా మార్కెట్ తగ్గిపోయి ఖర్చు పెరిగిపోయి మనకు నష్టాలు వస్తాయి. మామిడి సాగులో మార్కెట్లో నెలకొంటున్నటువంటి ధరల అస్థిరత విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి యాజమాన్యం చేపట్టడం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు అన్న అంశాల గురించి సలహాలు సూచనల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.